లాస్ట్ డే ఎలక్షన్ రిజల్ట్స్ చాలా వరకు ఒక రకమైన సంచలనము లేదంటే ఒక కొత్త ట్రెండ్ అయితే మార్కెట్లో క్రియేట్ చేశాయి. ఒక విధంగా చెప్పాలంటే నిజంగా ఇవి వెస్ట్ బెంగాల్, తమిళనాడులో ఎలక్షన్స్ జరిగితే దేశం మొత్తం కూడా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేసింది. ఒక విధంగా చూస్తే అది స్టాక్ మార్కెట్లో కూడా కొంతవరకు ఇంపాక్ట్ అయితే చేసిందని అనుకోవచ్చు. లాస్ట్ డే ఎలక్షన్ రిజల్ట్ వచ్చినంత వరకు కూడా మార్కెట్ కొంతవరకు స్ట్రాంగ్ గా ఉండడానికి బీజేపీ వెస్ట్ బెంగాల్లో గెలుస్తుందని ఒక హోప్ కూడా ఒక కారణం అయితే అయింది. అయితే ఎలక్షన్స్ ఇవన్నీ కూడా మనకెందుకు, లేదంటే రాజకీయ విశ్లేషణస్ మనకు అవసరమా అని చెప్పి కూడా కొంతమందికి ఒక అభిప్రాయం ఉంటుంది. మరోవైపు ఒక అనాలిసిస్ ఇస్తే దాన్ని మరీ పర్సనల్గా తీసుకొని ఎమోషనల్గా తీసుకోవడం అనేది కొంతమందికి ఒక అలవాటు. ఇవేవే కాకుండా మార్కెట్ని, సొసైటీని, పీపుల్స్ని అండ్ ట్రెండ్స్ని అర్థం చేసుకోవడం మన యొక్క రిక్వైర్మెంట్, మన యొక్క బాధ్యత, మన యొక్క రిక్వైర్మెంట్ అని నేను భావిస్తాను. నెక్స్ట్ రాబోతున్న ప్రభుత్వం మన యొక్క గ్రోత్ని కానీ లేదంటే ఫ్యూచర్లో జరగబోయే డెవలప్మెంట్ కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఈవెన్ స్టాక్ మార్కెట్ అవనివ్వండి, లోకల్ రియల్ ఎస్టేట్ అవనివ్వండి, ఏదైనా కూడా ఇదైతే ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. సో ఏ పార్టీ గెలిచింది, ఏ పార్టీ ఓడింది, మనకి ఇష్టమైన పార్టీ గెలిచిందా, అవన్నీ కాకుండా వాస్తవాలు అర్థం చేసుకునే ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా మనం చేస్తూ ఉండాలి. అదే నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను. మీరు ఒకవేళ నా యొక్క అప్డేట్స్ ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటే నేను ఇప్పుడు కాదు, ఇదివరకే ఒక 2 years బ్యాకే ఎట్టి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్ బీజేపీ ద్వారా టేక్ ఓవర్ చేయబడుతుంది లేదా బీజేపీ వెస్ట్ బెంగాల్ని గెలుచుకుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ఎలక్షన్స్ ఈ ప్రాసెస్లో కూడా నేను ఒక కామెంట్ చేశాను. బీజేపీ పాకిస్తాన్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఎలక్షన్స్ మధ్యలో పాకిస్తాన్ చేసిన ఒక కామెంట్ చాలా వరకు బీజేపీకి సపోర్ట్ చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. అనాలిసిస్ అనేది డిఫరెంట్ పారామీటర్స్ ద్వారా చాలా మంది జడ్జ్ చేస్తూ ఉంటారు. నాకున్న బిలీఫ్ సిస్టమ్, నేను తీసుకున్న పాయింట్స్ వేరే విధంగా ఉంటాయి. సో వాట్ మే బి ద థింగ్, వెస్ట్ బెంగాల్లో బీజేపీ చాలా భారీ మెజార్టీ అయితే తీసుకుంది. సరే, సో పొలిటికల్ డిఫరెన్సెస్, ఎలిగేషన్స్ అవి వేరే విషయం, కానీ వాస్తవాలు మనం మాట్లాడాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గమనిస్తే, తమిళనాడుకి వస్తే నేను ఎటువంటి రివ్యూ కానీ అనాలిసిస్ కానీ ఇవ్వలేదు. ఇంకా ఏ రాష్ట్రం గురించి కూడా ఎక్కువగా కామెంట్ చేయదలుచుకోలేదు. మాకు వెస్ట్ బెంగాల్ కొంతవరకు ఇంపాక్ట్ కాబట్టి ఇది మనకి కన్సిడరేషన్లో ఉంది కాబట్టి దానికి సంబంధించి ఒక అంచనా అయితే మనం ఇవ్వగలిగాం. తమిళనాడు సంబంధించి నాకు 50% వరకు కూడా ఒక క్లారిటీ అయితే కనిపించలేదు. రెండు, సో తమిళనాడు ఎలక్షన్ అనేది నేషనల్గా అంత పెద్ద ఇంపాక్ట్ అయిన పాయింట్ కాదు, వెస్ట్ బెంగాల్ చాలా ఇంపాక్ట్. సో ఆ కారణం వల్ల నేను వెస్ట్ బెంగాల్ సంబంధించి ఒక అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. తమిళనాడు సంబంధించి అనాలిసిస్ అయితే ఇవ్వలేదు. రీసెంట్గా మనం ఒకసారి రివ్యూ చేస్తే యాక్సిస్ మై ఇండియా వీళ్ళు తమిళనాడు సంబంధించి విజయ్ టీవీకే పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది అని చెప్పారు. అయితే వీళ్ళు వెస్ట్ బెంగాల్ సంబంధించి అనాలిసిస్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం అదే. తమిళనాడులో ఎవరు అధికారంలోకి వస్తారో లేదా ఎక్కువ స్థానాలు టీవీకి వస్తుందని చెప్పి ఏ సర్వే కూడా చెప్పలేదు. ఆల్మోస్ట్ అన్ని సర్వేస్ కూడా డిఎంకేకి పాజిటివ్గానే మాట్లాడాయి. కానీ ఒక యాక్సిస్ మై ఇండియా యాక్సిస్ మై ఇండియా టీవీకి సపోర్టివ్గా మాట్లాడింది. ఆల్మోస్ట్ ఒక 100 నుంచి 120 మధ్యలో సీట్స్ రావచ్చని, డిఎంకేకి 60 to 90 మధ్యలో రావచ్చని చెప్పి సమ్ అనాలిసిస్ వాళ్ళు ఇచ్చారు. ఇంకెవరు కూడా అనాలిసిస్ ఇవ్వలేదు. అదే యాక్సిస్ మై ఇండియా వెస్ట్ బెంగాల్కి అనాలిసిస్ ఇవ్వలేదు. దానికి కారణం ఏంటని చెప్పి అడిగితే, యాక్సిస్ మై ఇండియా ఎవరైతే చీఫ్ ఉంటారో వెస్ట్ బెంగాల్లో అక్కడ ప్రజలు మాకు సర్వేలో సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి భయపడ్డారు, సరైన సపోర్ట్ చేయలేదు అని చెప్పి ఒక కామెంట్ చేశారు. ఇక్కడ యాక్సిస్ మై ఇండియా లేకపోతే మిగతా సర్వీస్ అని పక్కన పెడితే నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటా, అనాలిసిస్ అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఎవరు కరెక్టా ఎవరు రాంగ్ అనేది డిఫరెంట్ పాయింట్స్ బేస్డ్గా ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది సరైన అనాలిసిస్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు సరైన అనాలిసిస్ ఇచ్చినా కూడా ఆ సమయంలో అది ఫెయిల్ అయిపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న డేటా పాయింట్స్, ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్ఫర్మేషన్ ఎవరి నుంచి వస్తూ ఉంది కూడా చాలా చాలా, ఇది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. దీని అవసరం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఎమోషనల్ బేస్డ్ కానీ డెసిషన్ కానీ ఎమోషనల్ బేస్డ్ కానీ అనాలిసిస్ కానీ చేస్తూ ఉంటారు. డేటా పాయింట్స్ని ఇన్ఫర్మేషన్ కోడీకరించడం అంటాం, లేదా దాన్ని సిమ్యులేట్ చేసి సరైన అనాలిసిస్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్లో క్లారిటీ లేనప్పుడు ఆగిపోవడం మంచిది, లేదా దానికి సంబంధించి మనం ఎక్కువగా ఇన్ఫర్మేషన్ లేనప్పుడు దాని గురించి మనం అగ్రెసివ్గా వెళ్ళకపోవడం కరెక్ట్. ఇది ఎలక్షన్స్ అయినా ఇంకేదైనా కూడా అనాలిసిస్లో ఇవన్నీ కూడా ఒక పార్ట్ అన్నమాట. డిఫరెంట్ థియరీస్ ఉంటాయి, డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయి. మరో విషయం, ఇప్పుడు కొన్ని కంపెనీస్ అనాలిసిస్ సరిగ్గా ఇవ్వలేదు, ఫెయిల్ అయిపోయాయని చెప్తే అవి వేస్ట్ అని మనం అనుకోలేదు. కొన్నిసార్లు మంచి అనాలిసిస్ వస్తాయి, కొన్నిసార్లు అనాలిసిస్ అసలు రాకపోవచ్చు. వెస్ట్ బెంగాల్ సంబంధించి కూడా అలా జరిగింది. ఆల్మోస్ట్ 60-70% సర్వేస్ వెస్ట్ బెంగాల్లో బీజేపీకి, టీఎంసీ
టీఎంసీకి బోత్ ద పార్టీస్కి ఫేవర్గానే మాట్లాడే 50% కూడా చెప్తే ఏ సర్వే కూడా బీజేపీకి 200 వస్తుందని చెప్పారు. ఇలా డిఫరెంట్ టైం పీరియడ్లు ఇవి జరుగుతూనే ఉంటాయి. అయితే ఓవరాల్గా మనం ఇది అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో బీజేపీ రావడం అక్కడ వెస్ట్ బెంగాల్లో బీజేపీ సపోర్టర్స్ లేదా వెస్ట్ బెంగాల్ ఓటర్స్కే కాదు, ఎంటైర్ ఇండియాలో ఒక రకమైన వైబ్రేషన్ క్రియేట్ చేసింది. అండ్ చాలా మంది నేను గమనించాను, ఎంటైర్ ఇండియాలో కూడా ఇక్కడ వెస్ట్ బెంగాల్లో బీజేపీ రావడాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు, లేదంటే యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ చాలా ఇన్నర్ థింగ్స్ ఉన్నాయి. కొంతమందికి ఇది పొలిటికల్ వ్యూ అని అనిపించవచ్చు, కానీ ఇక్కడ నేషనల్ ఇంట్రెస్ట్ కూడా చాలా ఉంది. నేను అంటే బీజేపీ విషయమో లేకపోతే మోడీ విషయాల్లో క్రిటిసైజ్ చేస్తాను. క్రిటిసైజ్ అనేది మన యొక్క రెస్పాన్సిబిలిటీ అండ్ రైట్. బట్ వెస్ట్ బెంగాల్కి వస్తే చాలా వరకు అక్కడ లోకల్ సిచ్యువేషన్స్ కానీ ఇవి కానీ గమనిస్తే అక్కడ చాలా వరకు డెవలప్మెంట్ అనేది స్లో డౌన్ అయిపోయింది, అవినీతి పెరిగిపోయింది, ముఖ్యంగా నేషనల్ థ్రెట్ అనేది పెరిగిపోయింది. నేను పర్సనల్గా చాలాసార్లు వెస్ట్ బెంగాల్ లేదంటే కోల్కతా వెళ్ళేవాడిని. కోల్కతాలో మీకు న్యూ టౌన్ అని చెప్పి ఒక ఏరియా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో మనకి గచ్చిబౌలి హైటెక్ సిటీ ఎంత కీ ఏరియా, కోల్కతాలో న్యూ టౌన్ అనేది ఒక రకమైన కీ ఏరియా. చాలా ఐటీ కంపెనీలు కూడా అక్కడ ఉంటాయి. మీరు గమనిస్తే అక్కడ చాలా వరకు ఐటీ కంపెనీస్ డెవలప్మెంట్ ఎంత ఉందో అక్కడ చుట్టుపక్కల స్లమ్ ఏరియాస్, తర్వాత మైగ్రెంట్స్, ఇల్లీగల్ మైగ్రెంట్స్ చాలా వరకు ఉంటారు. ముఖ్యంగా నేను చాలా వరకు ఆశ్చర్యపోయాను, ఇది కలకత్తా లేదంటే బంగ్లాదేశా అని చెప్పి అంతలా నేను అనుకున్నాను. నేను ఇక్కడ మళ్ళీ చెప్తా ఉన్నాను, నాకు ఇక్కడ పొలిటికల్ వ్యూస్ ఏమీ ఉండవు, కానీ వాస్తవాలు కూడా మనం చూడాలి. సో ఇక్కడ నేషనల్ థ్రెట్ అయితే అయిపోయింది. నేను అక్కడ కలకత్తాలో మా ఫ్రెండ్స్ చాలా మందితో మాట్లాడినప్పుడు కూడా ఈ విషయాలు తెలిసాయి. భారీ మొత్తంలో ఇల్లీగల్ మైగ్రెంట్స్ కలకత్తాలో లేకపోతే వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అవుతా ఉన్నారు. ఈవెన్ చాలాసార్లు మనం చూస్తూ ఉంటాము, చాలా ఇల్లీగల్ థింగ్స్, ఫేక్ కరెన్సీ కానీ ఎనీ ఫేక్ స్మగ్లింగ్ గూడ్స్ కానీ వయా బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా, త్రూ ఒడిశా, హైదరాబాద్, బెంగళూరుకి అయితే రీచ్ అవుతా ఉంటాయి. సో వెస్ట్ బెంగాల్ బోర్డర్ లేదంటే వెస్ట్ బెంగాల్ అనేది పూర్తిగా ఇల్లీగల్ థింగ్స్ కి ఒక అడ్డాగా మారిపోయింది. మీరు ఒక్కసారి అక్కడ హౌరా రైల్వే స్టేషన్ కానీ ఇలాంటి ఏరియాలోకి వెళ్తే నిజంగా భయం వేస్తుంది, మనం ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నాము. ఈవెన్ వెస్ట్ బెంగాల్ తో కంపేర్ చేసుకుంటే ఒడిశా 10 times బెటర్ గా ఉంటుంది, బెటర్ డెవలప్మెంట్ అయితే మీరు చూస్తారు. సో ఇవన్నీ కూడా మనం అంచనా వేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ పొలిటికల్ వ్యూస్ నేను ఎప్పుడు కూడా చెప్పట్లేదు, నేను ఇక్కడ నేషనల్ ఇంట్రెస్ట్ అయితే చెప్తా ఉన్నాను. బీజేపీ అక్కడ ఈవీఎంని ట్యాంపర్ చేసిందా లేకపోతే టీఎంసీని తప్పు చేసిందా, ఇవన్నీ కూడా ఎవరు వ్యూస్ ఎవరి పాయింట్స్ అలవాలి. ఇక్కడ నేను మాట్లాడేది వెస్ట్ బెంగాల్కి ఏం కావాలి, వెస్ట్ బెంగాల్కి డెవలప్మెంట్ కావాలి. వెస్ట్ బెంగాల్ చాలా వరకు వెనకబడిపోయింది. మమతా బెనర్జీ లాస్ట్ 15 yearsలో డెవలప్మెంట్ని చాలా వరకు అందుకోలేకపోయారు, లేదా గ్రోత్ని రీచ్ చేయలేకపోయారు, గ్రోత్ని ప్రొజెక్ట్ చేయలేకపోయారు. సో వెస్ట్ బెంగాల్లో అన్ఎంప్లాయ్మెంట్, డెవలప్మెంట్ ఇవన్నీ కూడా చాలా వరకు ప్రాబ్లం ఉంది. సో ఇవన్నీ కూడా వెస్ట్ బెంగాల్ సంబంధం. మరోవైపు టీవీకే పార్టీ, డిఎంకే ఉన్న విజయ్ ఉన్న యాక్చువల్లీ తెలుగు వాళ్ళకో లేకపోతే దేశంలో ఇంకెవరికి పెద్ద పాయింట్ కానీ గత 2-3 నెలలుగా ఒక పాయింట్ అయితే గమనించాము. ఎస్పెషలీ ఈవెన్ చాలా మంది వాళ్ళు ప్రో బీజేపీయా లేకపోతే ప్రో విజయ లేకపోతే ఇంకేదని కాకుండా తమిళనాడులో విజయ గెలవడం పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈవెన్ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నార్త్ ఇండియా కానీ లేకపోతే వేరే వేరే ప్రాంతంలో, వాళ్ళందరూ ఇక్కడ తమిళనాడులో విజయ గెలవడాన్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. నాకు ఆశ్చర్యకరమైన పాయింట్ అదే. అయితే ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ కూడా మనం గమనించాలి. గతంలో ఉన్న డిఎంకే పార్టీ పనిగట్టుకుని హిందుత్వం మీదకి వ్యతిరేకంగా వెళ్ళడం, ఎక్కువగా అవినీతి జరగడం, ఇవన్నీ ఒక పాయింట్ అయితే విజయ్ ఒబీడియన్స్ తర్వాత వినయంగా ఏదైతే తను ప్రొజెక్ట్ చేసుకున్నాడో అవన్నీ కూడా ఓటర్స్ని అట్రాక్ట్ చేశాయి. నేషనల్ వైడ్గా కూడా చాలా మంది తనే యాక్సెప్ట్ చేశారు. అయితే ఇక్కడ కొన్ని అదర్ పాయింట్స్ కూడా మనం మాట్లాడాలి. ఇది పొలిటికల్ కాకపోయినా కూడా నేను చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ డిఎంకే అంటేనే వాళ్ళు ద్రావిడ అనే సెంటిమెంట్, తమిళ్ సెంటిమెంట్ ఇవన్నీ కూడా తీసుకువచ్చి తమిళ ప్రజల్లో ఒక రకమైన ద్వేషాన్ని, హేట్ని అయితే క్రియేట్ చేస్తూ వచ్చారు. మీరు రీసెంట్ టైమ్స్లో మీరు అప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎవరైతే మనం రీసెంట్గా తెలుగు వాళ్ళు అరుణాచలం వెళ్తున్నప్పుడు కానీ లేదా ఈ అరుణాచలంలో క్రౌడ్ పెరిగిన తర్వాత చాలా ఇన్స్టాగ్రామ్ లేదంటే సోషల్ మీడియాలో ఇలాంటి ప్లాట్ఫామ్లో కానీ బయట కానీ ఎక్కువగా మనం గమనించాము. తెలుగు వాళ్ళని టార్గెట్ చేస్తూ అన్ని విధాలుగా ఇన్స్టాల్ చేయడం అయితే మొదలుపెట్టారు. ఈవెన్ ఈ ఎలక్షన్ టైంలో కూడా కొన్ని ఇంట్రెస్ట్ చూశాను. అరుణాచలంలో తెలుగు బోర్డులు ఉండడానికి వీలు లేదు అని చెప్పి కూడా కొంతమంది నిరసన తెలియజేశారు. ఇప్పుడు కొన్ని లక్షల మంది తెలుగు భక్తులు వస్తున్నప్పుడు తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అక్కడ తెలుగు బోర్డ్స్ అయితే పెట్టుంటారు. దాన్ని కూడా వాళ్ళు ద్వేషంగా చూశారు. ఇక్కడ తెలుగు లేక తమిళ అని కాదు, ప్రతి విషయంలో కూడా విద్వేషాన్ని రెచ్చగొట్టడానికే ఫలితం అయితే డిఎంకే పార్టీ వాళ్ళు అయితే చేశారు. సో ఇప్పుడు వస్తున్న విజయ్
ఆ విధంగా కొంతవరకు కొత్త కల్చర్ అయితే క్రియేట్ చేస్తారని నేనైతే భావిస్తా ఉన్నాను. ఇదే కాకుండా చాలా విషయాల్లో డిఎంకే ప్రజల మధ్య ఒక రకమైన నెగిటివిటీని ఎక్కువగా స్ప్రెడ్ చేయడానికి చూసిందే తప్ప ఎక్కడ కూడా నేషనల్ ఇంట్రెస్ట్ కానీ లేదా పక్క రాష్ట్రాలతో స్నేహ సంబంధాలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా చూపించలేదు. మేబీ వాళ్ళ ఇంట్రెస్ట్ వేరేగా ఉండొచ్చు. మరోవైపు హిందీ పట్ల వ్యతిరేకత ఇవి కూడా డిఎంకే యొక్క సెట్ బ్యాక్స్ అనుకోవచ్చు. అవన్నీ కూడా ఒక రకమైన నెగిటివ్ థింగ్స్. అవి నేషనల్ లెవెల్లో ప్రతి ఒక్క వ్యక్తి డిఎంకేకి వ్యతిరేకంగా ఆలోచించడానికి కారణమైంది. నేషనల్ లెవెల్లో విజయ్ యొక్క రిలీజన్ ఏంటి, ఇతర విషయాలు పక్కన పెడితే చాలామంది డిఎంకేకి ఆల్టర్నేటివ్గా అండ్ తమిళనాడుకి విజయ్ లాంటి వ్యక్తి రావాలని చెప్పి అయితే కోరుకున్నారు. అది చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ అండి. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇద్దరు చీఫ్ మినిస్టర్స్ వాళ్ళ యొక్క సీట్లు కూడా కోల్పోయారు. ఒకటి తమిళనాడులో స్టాలిన్, రెండు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ. జనరల్గా ఎలక్షన్స్ అయితే కొన్ని పార్టీలు గెలుస్తాయి, కొన్ని పార్టీలు అయితే ఓడిపోతాయి. కానీ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్లే ఎలక్షన్స్లో ఓడిపోయారు. ఇది నిజంగా ఒక ఆశ్చర్యకరమైన విషయం. జనరల్గా మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగినా ఏం జరిగినా కూడా పార్టీలు అయితే గెలుస్తాయి, ఓడిపోతాయి. కానీ చీఫ్ మినిస్టర్స్ పార్టీ లీడర్స్ ఓడిపోవడం అనేది ఇది కొంతవరకు ఒక రకమైన న్యూ ట్రెండ్గా అర్థం చేస్తారు. మరో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అతి సామాన్య వ్యక్తులు ఈ ఎలక్షన్స్లో పాల్గొని ఈ ఎలక్షన్స్లో విన్నర్గా మారారు. వెస్ట్ బెంగాల్లో ఒక ఆర్డినరీ ఇంటిలో పని చేసుకునే కూలి పనికి వెళ్ళే ఒక లేడీ, తమిళనాడులో ఆటో డ్రైవర్స్, తర్వాత కార్ డ్రైవర్ యొక్క పిల్లలు, ఇలాంటి సామాన్య ప్రజలు కూడా ఎలక్షన్స్లో రావడం అనేది, వాళ్ళు గెలవడం అనేది చాలా వరకు ఒక మంచి ట్రెండ్. అండ్ ఇలాంటివి జరుగుతూ ఉండాలి. ఎలక్షన్స్ అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నట్టుగా ఒక 10 కోట్లు 100 కోట్ల ఆస్తి ఉన్నవాడు కాంట్రాక్టర్ లేకపోతే ఒక రిచ్ పర్సన్ మాత్రమే ఎలక్షన్స్లో ఉంటాడు అనే పాయింట్ కాకుండా సామాన్య ప్రజలు కూడా ఎలక్షన్స్లో ఉండాలి, గెలవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో అక్కడ వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఈ ఫార్ములా యూజ్ చేసింది, ఇక్కడ తమిళనాడులో టీపీకే పార్టీ కూడా అదేవిధంగా వాళ్ళ యొక్క ఫార్ములా యూజ్ చేశారు. మరో ముఖ్యమైన పాయింట్ పాండిచ్చేరి లేదా పుదుచ్చేరిలో గతంలో ఉన్న రంగస్వామి గారు మళ్ళీ గెలిచారు. ఆయన యొక్క సింపుల్ లైఫ్ కానీ ఇది కానీ అందరికీ తెలిసిందే. సో అలాంటి వ్యక్తి కూడా మళ్ళీ గెలవడం అనేది కూడా ప్రజలు మన యొక్క బిహేవియర్ని, మన యొక్క యాటిట్యూడ్, తర్వాత మన పాలసీస్ని అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పి మనం గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ మరీ ముఖ్యంగా ఎవరైతే విపరీత ధోరణి, విపరీతమైన టెండెన్సీ కలిగిస్తూ ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒక గుణపాఠం. సో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అది సెకండరీ. గెలిచిన పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా ప్రజా సేవకులే, ప్రజలకి వాళ్ళు సేవ చేయాల్సిందే. ఎవరు కూడా ప్రజల కన్నా ఎక్కువైన వాళ్ళు కాదు. అది గ్రహించి పరిపాలన చేస్తే అది అందరికీ మంచిదే. మనం ఎందుకు అనాలిసిస్ ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే ఒక హెల్దీ ఎడ్యుకేషన్, ఒక హెల్దీ అవగాహన అనేది ఎప్పుడు కూడా మనం కలిగి ఉండాలి. బీజేపీ గెలిచిందని చెప్పి మనం సంబరపడిపోవడమో లేకపోతే ఇంకెవరు ఓడిపోయారని చెప్పి దాన్ని నెగిటివ్ అనుకోవడమని కాదు. ఏ పొలిటీషియన్ ఏదైనా కూడా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఫేవర్గానే లేదా వాళ్ళ యొక్క సుఖాలే వాళ్ళు కోరుకుంటారు. కానీ మ్యాక్సిమం ఎవరు బెటర్గా పెర్ఫార్మెన్స్ ఇస్తారు అని కూడా మనం అర్థం చేసుకోవడం అండ్ రాష్ట్రానికి, దేశానికి ఏ విధంగా మంచి జరుగుతుందని చెప్పి కూడా మనం ఆశిస్తాం. ఇప్పుడున్న కొత్త రాజకీయ మార్పుల వల్ల ఖచ్చితంగా దేశానికి కొంతవరకు ఉపయోగకరమైన డెసిషన్స్ అండ్ సపోర్ట్ లభిస్తుంది. అండ్ వెస్ట్ బెంగాల్లో డబుల్ ఇంజన్ లేకపోతే 2 బీజేపీ గవర్నమెంట్స్ ఉంటాయి కాబట్టి వెస్ట్ బెంగాల్ యొక్క డెవలప్మెంట్, తద్వారా దేశం యొక్క డెవలప్మెంట్ అండ్ తమిళనాడులో కూడా కొత్తగా వచ్చిన ఈ పార్టీ వల్ల తమిళనాడు డెవలప్మెంట్ అండ్ దేశం యొక్క డెవలప్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రాష్ట్రాలు ఇప్పుడు ఏదైతే వెస్ట్ బెంగాల్ కానీ తమిళనాడు ఇవన్నీ కూడా పోర్ట్స్ కలిగి ఉండి తీర ప్రాంతాలకి, ఇండియాకి చాలా వరకు స్ట్రాటజిక్ లొకేషన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇండియా యొక్క గ్రోత్ సీ బెల్ట్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది, పోర్ట్స్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ రాబోతున్న తరాల్లో లేదా రాబోతున్న సంవత్సరాల్లో మీకు ఎంటైర్ కోస్టల్ ఏరియాలో ఉన్న స్టేట్స్ మీకు ఎక్కువగా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ హెల్దీ గవర్నమెంట్స్, డెవలప్మెంట్స్ రావడం చాలా చాలా మంచిది. నేను ఇదివరకు చెప్పినట్టుగా ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. దేశం బాగుండాలి, దేశం డెవలప్ అయితే అవ్వాలి. నేను మీ సత్య సంతోష్.